అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆదిత్య పట్నాయక్. ప్రస్తుతం చూడబోతున్నాం శ్రీ 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 మరిదమ్మ తల్లి అమ్మవారు పెద్దాపురంలో ఉంటుందన్నమాట. అయితే విజ్ఞాన లహరి 10 సంవత్సరాలు మహోత్సవంగా జరుపుకుంటున్నారు. మరిదమ్మ తల్లి అమ్మవారు అర్చనలు, పూజలు మొదలైన వాటిని ఎన్నో భక్తి శ్రద్ధతో పూజలు పునస్కారాలు మాత్రం ఎంతో పవిత్రమైనవి. అయితే భగవద్గీత అందరూ పాల్గొంటున్నారు చక్కగా. అయితే అతిథులందరికీ చేసిన శ్రీ సూర్యనారాయణ గారు అందరూ పాల్గొని చక్కగా భగవద్గీత పారాయణం, గీతా శాస్త్రాలు ఎంతో పుణ్యమైనవి. ఇక లేట్ అవ్వకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఆదిత్య పట్నాయక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్.
గీతలోనే నేను నిర్ణయం అన్నాను, దీనిలోనే నివసిస్తున్నాను, దీని ప్రకారంగానే ఉద్యోగాలను పాలిస్తున్నాను. పరమ పదాన్ని బోధించే విద్య గీత. ఇదే పరబ్రహ్మ స్వరూపము. ఇదే అర్థమాత్రాన్ని ఆధారం లేదు, శాశ్వతమైనది, స్వకీయం, స్వప్రకాశం, స్వబోధం. ఇది అని చెప్పడానికి వీళ్ళని ఉత్తమమైనది శ్రీమద్ భగవద్గీత. అందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. 3 వేదాల యొక్క మోక్షాలను అన్ని విధాలైన తత్వాన్ని గురించి శ్రీకృష్ణుడి నోట అర్జునుడికి స్వయంగా చేసినటువంటి గీత భగవద్గీత. ఎవరైతే ప్రతిరోజు గీత పారాయణ చేస్తారో వారి ఎన్నో బ్రహ్మజ్ఞానాన్ని, అంత్యంలో మోక్షాన్ని కూడా పొందుతారు. పూర్తిగా పారాయణ చేసే వ్యక్తి లేని వారు సగం పారాయణ చేస్తున్నాం, వారి భోగాలు చేసే పుణ్యం కలుగుతుంది. 3వ వంతు పారాయణ చేస్తే గంగా స్నాన ఫలం, 6వ వంతు 3 అధ్యాయులు పారాయణ చేస్తే 90 ఫలం ఉంటాయి. రోజు ఒక్క అధ్యాయంగా పఠించేవారు రోజులో ఒక బుద్ధి బ్రహ్మగణాలకు వెళ్ళి జగవాసం చేస్తారు. అధ్యాయంలోని 4వ అధ్యాయం ప్రతిరోజు పఠించేవారు ఒక మనోరంగం వద్ద ఆనందాన్ని పొందుతారు. 10 శ్లోకాలు కానీ 7 కానీ 5 కానీ 2 కానీ 1 కానీ శ్లోకాలు చదవాలి కానీ ప్రతిదినం భక్తులు చదివేవారు 15 సంవత్సరాలు చదువుతూ ఉంటారు. గీతాధ్యయనం చేస్తూ మరణించిన వారు మరో ఉత్తమైన మనోరంగా పొందుతారు. ఆ జన్మలో కూడా గీతాధ్యయనం చేసి మోక్షం పొందుతారు. గీతను స్మరిస్తూ మరణించిన వారు సద్గతిని పొందుతారు. ఎంతటి పాపాలు చేసిన వారైనా సరే భగవద్గీత అర్థవంతంగా వినేందుకు ఎవరైతే శ్రద్ధ వహిస్తారో వారు వైకుంఠాన్ని పొందుతారు. అక్కడ విష్ణువులే సమస్త విధాలా ఆనందిస్తారు. ఎటువంటి కర్మాచరణైనా సరే ప్రతిదినము ఎవరైతే సార్థకంగా గీతాపారాయణ చేస్తారో వారు జీవన్ముక్తులు, జ్ఞానవంతులై పరమపదాన్ని చేస్తారు. వెనక మొదలుగా అనేక మంది ఈ గీతా శాస్త్రాన్ని ఆశ్రయించడం వల్లనే తమ పాపాలను మార్చి పరమపదాన్ని పొందారు. భగవద్గీతను పారాయణ చేసి ఈ గీతా మహత్యాన్ని చదవకపోతే ఆ పారాయణ వ్యర్థమే అవుతుంది. దాని ఫలం ఆదేశించిన కానీ వేరు కాదు. ఎవరి మహత్యంతో కూడా గీతా శాస్త్రంతో పారాయణ చేస్తారో వారు ప్రతిపడి లేక గొప్ప సత్యము పొందితే కాక మోక్షంలో కూడా పొందుతున్నారు. అది పురాతనం రాజ్యోద్యోగైన ఈ మహత్యాన్ని గీతా శాస్త్రం అనంతరము పట్టణాంతరం పారాయణ చేసిన మానవుడు ముందు చెప్పుకున్న ఫలం తప్పగా పొందుతున్నారు. శ్రీమద్ భగవద్గీత మహత్యం సంపూర్ణం. హరి ఓం తత్సత్.